వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం IBPS PO రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ IBPS PO రిక్రూట్మెంట్ ఆఫ్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేస్తే ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ ద్వారా మీకు డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అండ్ టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ ద్వారా రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ దొరుకుతాయి. సో చెక్ చేయడం మర్చిపోకండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, డైరెక్ట్గా జాయిన్ అయిపోవడానికి. IBPS నుంచి ప్రొబేషనల్ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీస్కి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఒక కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీస్కి. వేకెన్సీస్ అనేవి 2022 అండ్ 2023కి రిలీజ్ చేశారు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే డీటెయిల్స్ లేదంటే అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీకు ఇంకేమైనా క్వైరీస్ లేదా కంప్లైంట్స్ కనుక ఏమున్నా కానీ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి లాగిన్ అయితే మీకు ఫర్దర్గా క్లియర్ అవుతుంది. సో ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కండక్ట్ చేస్తారు ఫర్ ద నెక్స్ట్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద సెలెక్షన్ బోర్డ్ ఇందాక చెప్పిన పోస్ట్కి. అండ్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నావో అవి డిసెంబర్ 2021 అండ్ జనవరి 2022కి టెంటేటివ్గా స్కెడ్యూల్ చేసేసారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే మీరు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ప్రకారంగా అండ్ ఈ ప్రాసెస్ ప్రకారంగా మీరు ఫాలో అయ్యి మీరు అప్లై చేయొచ్చు. సో ఈ పర్టికులర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 2 phases లో జరుగుతుంది. ఆన్లైన్ ప్రిలిమ్స్ అండ్ నెక్స్ట్ ఇస్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, అది కూడా ఆన్లైన్. సో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనేది మీ కోఆర్డినేట్గా నోడల్ బ్యాంక్ డిపెండింగ్ అపాన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 2022 అండ్ 2023కి బిజినెస్ నీడ్స్ ప్రకారంగా ఈ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనేది వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఏదైతే 1 పార్టిసిపేటింగ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి అలాట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేది మనకి ఆన్సెక్షర్ 1లో ఇచ్చారు అకార్డింగ్ టు ద బ్యాంక్స్. సో వీ కెన్ చెక్ ఇట్. సో సిస్టమ్ ఆఫ్ ద కామన్ రిక్రూట్మెంట్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఆ తర్వాత కామన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది, ఆ తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఫర్ PO ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ. అండ్ IBPS అనేది అటానమస్ బాడీ. సో వేరియస్ బ్యాంక్స్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ బేసింగ్ ఆన్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సెలెక్షన్ బోర్డ్ నుంచి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏవి? బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సింధ్ బ్యాంక్, UCO, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి టెంటేటివ్ డేట్స్. ఈ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఈ టెంటేటివ్ అంటే ఎగ్జాక్ట్గా అదే రోజు జరుగుతాయని లేవు, చేంజ్ అవ్వచ్చు. సో అప్డేట్స్ మీకు వెబ్సైట్లో దొరుకుతుంది. సో బేసిక్గా డేట్స్ ఫార్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ 20 October నుంచి 10 November వరకు ఉన్నది. అప్లికేషన్ ఫీజ్ అనేది సేమ్ డేట్స్ 20 October నుంచి 10 November వరకు. అండ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రిలిమ్స్ నవంబర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా నవంబర్ ఆర్ డిసెంబర్లో జరుగుతుంది. కాల్ లెటర్స్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నవంబర్ ఆర్ డిసెంబర్లో. అండ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది December 4th నుంచి 11th Decemberలో మీకు టెంటేటివ్గా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ మీకు డిసెంబర్ ఆర్ జనవరిలో వస్తుంది. అండ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ మెయిన్స్ డిసెంబర్ ఆర్ జనవరి ఆఫ్ 2022. మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా Jan 2022లో మీకు వస్తుంది. రిజల్ట్ February of 2022. అండ్ ఇంటర్వ్యూ అనేది February or March of 2022. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫైనల్ అపాయింట్మెంట్ అనేది April 2022లో జరగచ్చు. సో బేసిక్గా ఇది టెంటేటివ్ స్కెడ్యూల్ అనేది మనకి ఇచ్చారు. సో అందుకే టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ కండిషన్స్. క్యాండిడేట్స్ మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ పర్టికులర్ ఎలిజిబిలిటీ చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీకు పోస్ట్కి ఏదైతే అప్లై చేస్తున్నారో రెలవెంట్గా డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ ఫోటో కాపీస్ అండ్ యువర్ ID ప్రూఫ్స్ అనేది రెడీ పెట్టుకోవాలి. సో దీంట్లో మీకు కన్సిడర్ చేసేది కేటగిరీ, నేషనాలిటీ, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ప్లీజ్ నోట్ దాట్ ఒక్కసారి మీరు కేటగిరీ ఎంటర్ చేసినాక చేంజ్ చేసుకోవడానికి లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఆథరైజ్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే వస్తాయో అండ్ ఇన్ కేస్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే రెలవెంట్గా ఆథరైజ్డ్
ఆర్ రికగ్నైజ్డ్ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉంటాయో ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. Nationality, citizen of India, subject of Nepal, Bhutan, Tibetan refugee or anyone who migrated from Pakistan, Burma, Sri Lanka ikkadi nunchi migrate anna kaani relevant ga nationality certificate anedi candidate ki undali. Age eligibility minimum 20 years and maximum age bar వచ్చేసి 30 years అనేసి మెన్షన్ చేశారు. రిలాక్సేషన్స్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కి అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, పీడబ్ల్యూ కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది లాస్ట్ కాలమ్ లో మెన్షన్ చేశారు. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కి 5 years, ఓబీసీ ఎన్సీఆర్ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూ వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 years. అన్ని గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్, ఈ పర్టికులర్ రిలాక్సేషన్స్ కనుక కావాలి అనుకుంటే మీకు రెలవెంట్ గా ఆథరైజ్డ్ ఉన్న కాస్ట్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేస్తేనే మీకు ఈ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అండ్ కాస్ట్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నదో అది ఓన్లీ గవర్నమెంట్ ఫార్మాట్ ద్వారానే ఉండాలి. సేమ్ అప్లైస్ ఫర్ ఓబీసీ ఆల్సో. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా సేమ్ రిలవెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. పీడబ్ల్యూ వాళ్ళకి డిజేబిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎనీ డిగ్రీ చేసి ఉన్నా కానీ, ఏ డిసిప్లిన్ నుంచి అన్నా కానీ, రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయితేనే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. కంపల్సరీ వ్యాలిడ్ మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్, మీ ప్రొఫెషనల్స్ అనేది సబ్మిట్ చేయాలి వెన్ యూఆర్ అప్లయింగ్ ఆన్లైన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఉండాలి. అండ్ నెక్స్ట్, క్యాండిడేట్స్ మీకు పర్సంటేజెస్ కనుక ఉంటే క్యాలిక్యులేట్ చేసి సో నియరెస్ట్ 2 decimals మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి. సిజిపిఏ కనుక ఉంటే ఆర్ మీకు ఓజీపీఏ కనుక స్కోర్స్ అట్లా అంటే అది కన్వర్ట్ చేసి పర్సంటేజ్లోకి పెట్టండి. నా పర్సంటేజ్లో పెట్టేటప్పుడు రౌండ్ ఆఫ్ చేసేసి 54.99ని 55%గా రౌండ్ ఆఫ్ చేయొద్దు. 54.99 వస్తే 54.99 వేయండి. సో రౌండ్ ఆఫ్ చేసి వేయొద్దు. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆల్ పర్సంటేజెస్ సెమిస్టర్ వైజ్ కూడా మీకు రౌండ్ ఆఫ్ అనేది చేయొద్దు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి రెలవెంట్గా ఎలిజిబిలిటీ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశారు అండ్ దాంట్లో కేటగిరీ వైజ్ అనేది ఉన్నది. మెడికల్ స్టాండర్డ్స్ అండ్ డిజేబిలిటీ స్టాండర్డ్స్ అనేది ఈ సెక్షన్లో మనకు చెప్పారు. సో 40% ఆర్ అబౌవ్ డిజేబిలిటీ అండ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఆథరైజ్డ్ ఉన్నది. అండ్ ఏ కేటగిరీ వైజ్ డిజేబిలిటీ కన్సిడర్ చేసుకుంటారు అనేది ఈ సెక్షన్లో మనకి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్, స్క్రైబ్ కనుక పెట్టుకుంటే స్క్రైబ్కి రెలవెంట్ డీటెయిల్స్ అండ్ ఐడి ప్రూఫ్స్ ఆఫ్ ద స్క్రైబ్ని కూడా మీరు కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి అండ్ సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎసెట్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఆథరైటివ్ ప్రకారంగా గైడ్లైన్స్ ప్రకారంగా మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది నోడల్ బ్యాంక్స్ ఆర్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్కి ఈ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇచ్చారు. సో ప్లేసెస్ కనుక చూస్తే అహ్మదాబాద్, ఆగ్రా, అమృత్సర్, ఔరంగాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూర్, మైసూర్ ఇవన్నీ ప్లేసెస్లో, ఈవెన్ విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, మైసూర్, రాజ్కోట్, రాంచీ అన్ని ప్లేసెస్లో మీకు ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బై ద నోడల్ బ్యాంక్స్, అది కూడా మైనారిటీ కమ్యూనిటీస్కి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూస్తే స్ట్రక్చర్ ఫర్ ది ఎగ్జామినేషన్ మీకు ప్రిలిమ్స్కి 3 sections ఉంటాయి. ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. దీంట్లో 100 questions for 100 marks అండ్ అన్ని సెక్షన్స్ మీకు హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈచ్ సెక్షన్కి 20 minute టైం ఇస్తారు. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 4 sections ఉంటాయి. రీజనింగ్, జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్. సో టోటల్ 155 questions 200 marksకి. ఇది కూడా సేమ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామినేషన్ తీసుకోవచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ సెక్షన్కి అంటే 3rd sectionకి ఒక్కటే మీరు ఇంగ్లీష్లో రాయాలి. సో టైం లిమిట్ కనుక చూస్తే మీకు ఈ సెక్షన్కి 60 minutes, 35 minutes, 40 minutes అనేది మెన్షన్ చేశారు. అండ్ సపరేట్లీ టైమ్ ఫర్ స్క్రైబ్. నెక్స్ట్ డీటెయిల్స్ ఇస్ మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. కాల్ లెటర్స్ అన్ని మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీంట్లో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే ఉంటుంది. సో దీంట్లో రైటింగ్ ప్రొఫిషియన్సీ బేసిక్స్ మీద స్కోర్ ఇస్తారు. సో ఇన్బిల్ట్ బేసిస్ ఇవాల్యుయేషన్ రెస్పాన్సెస్ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెకానిజం మీద
డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ ప్లీజ్ నోట్ దాట్ మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మిమ్మల్ని ఎగ్జామినేషన్లోకి ఎంటర్ చేయనివ్వరు. ఏం డాక్యుమెంట్స్? వ్యాలిడ్ కాల్ లెటర్స్ రెండిటికి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి. అండ్ అథెంటికేటెడ్ స్టాంప్డ్ ఐడి ప్రూఫ్స్ ఒకటి తీసుకువెళ్ళాలి, కాల్ లెటర్ తీసుకువెళ్ళాలి, అండ్ ఫోటో ఐడి ప్రూఫ్ కూడా తీసుకువెళ్ళాలి. అండ్ రిపోర్టింగ్ టైంకి మీరు వెళ్ళాలి. అండ్ ఆల్సో కాల్ లెటర్ మీరు డౌన్లోడ్ చేసుకుని తీసుకోవాలి, అది ఆథరైజ్డ్ ఉన్నది. అండ్ ఐడి ప్రూఫ్ మాత్రం ఒరిజినల్ డాక్యుమెంటే మీరు తీసుకుని వెళ్ళాలి, లేకపోతే ఎగ్జామినేషన్కి ఎంటర్ చేయనివ్వరు. నెక్స్ట్ ఇది జస్ట్ నోట్స్. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు బిలాంగింగ్స్ని అండ్ రిలవెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. రాంగ్ ఆన్సర్స్కి మాత్రం పెనాల్టీ ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిట్లోకి 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఇండియాలో చాలా సెంటర్స్ ఉన్నాయి ఎగ్జామినేషన్ తీసుకుంటానికి. ఆన్సర్ 2లో మనకి ఆ సెంటర్స్ ఏంటి అనేది తెలుస్తుంది. మీకు స్కోర్స్ అనేది క్యాండిడేట్గా డిఫరెంట్ సెక్షన్స్ని బట్టి స్కోర్స్ అనేది ఉంటుంది. స్కోర్స్ 2 డెసిమల్ పాయింట్స్ ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. కట్ ఆఫ్ స్కోర్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి తర్వాత ఫర్దర్గా క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి అప్పుడు క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి ప్రొసీడ్ చేస్తారు. ఎవరైతే ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో వాళ్ళని ఫర్దర్గా ఇంటర్వ్యూకి ప్రొసీడ్ చేస్తారు. ఇంటర్వ్యూలో మీకు సబ్సిక్వెంట్గా ఏవైతే బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ సెంటర్స్లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ కాల్ లెటర్స్ అండ్ రెలవెంట్గా మీరు షార్ట్ లిస్ట్ అయిన ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకుని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అండ్ ఆల్సో రెలవెంట్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళాలి. ఇంకా మీకు డీటెయిల్స్ అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది, మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూ కాల్ లెటర్ వస్తుంది, కాల్ లెటర్ తీసుకువెళ్ళాలి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే రిజిస్టర్ చేసుకుంటారో సిఆర్పిలో అదొకటి. నెక్స్ట్ ఐడి ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో ఐడి ప్రూఫ్, మార్క్ షీట్స్, కాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఒకవేళ కేటగిరీ వైజ్ రిలవెంట్గా డాక్యుమెంట్ కనుక ఉంటే కేటగిరీ సర్టిఫికేట్, నేషనాలిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే. అండ్ స్క్రైబ్ కనుక ఒకవేళ పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించిన రెలవెంట్ డాక్యుమెంట్స్ కూడా. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ ఒకవేళ సర్వీస్ ఆర్ డిశ్చార్జ్ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో దానికి రెలవెంట్ సర్టిఫికేట్. అండ్ ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ కనుక ఉంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. అండ్ అట్లాగా మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది మీకు ఇక్కడ చెక్ లిస్ట్ ఇచ్చారు, దీని పట్ల మీరు ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఈజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్. సో ఒక్కసారి మీకు ఇంటర్వ్యూ కూడా అయిపోయి సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది కూడా గైడ్ లైన్స్ ప్రకారంగానే అకార్డింగ్ టు ద పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో దాన్ని బట్టి ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇది అంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బ్యాంక్స్. ఐడెంటిటీ వెరిఫికేషన్. సో ఇందాక చెప్పాను ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అనేసి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా ఐడి ప్రూఫ్స్, ఫోటోగ్రాఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వరకు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఈ ఆధార్ కార్డ్ లేకపోతే ఆన్లైన్లో ఆధార్ కార్డ్ చూపిస్తాను అని ఉండకూడదు. ఆధార్ కార్డ్ ఆల్సో షుడ్ బీ ఇన్ యువర్ హ్యాండ్. నెక్స్ట్ కోవిడ్-19 ప్రోటోకాల్స్ ప్రకారంగానే అన్నీ తీసుకుంటారు, ఇవన్నీ కోవిడ్-19 ప్రోటోకాల్స్. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్, ఎట్లా తీసుకుంటారు అనేది మనకి ఈ సెక్షన్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇస్ ఎలా అప్లై చేసుకోవాలి అని. 20 అక్టోబర్ నుంచి 10th నవంబర్ వరకు డేట్స్ ఇచ్చారు, అప్లికేషన్ డేట్స్. అప్లై చేసేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది మీరు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మీ ఓన్గా రాసి చేయాలి. సిగ్నేచర్ మీరు ఒకవేళ క్యాపిటల్ లెటర్స్లో కనుక చేస్తే అప్లికేషన్ పూర్తిగా రిజెక్ట్ చేస్తారు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అన్నాను, ఏం రాయాలి అనేది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ 2 లైన్స్ ఏదైతే ఉన్నదో ఈ 2 లైన్స్ ఉన్నట్టు మీరు హ్యాండ్ రిటర్న్ చేసి దెన్ యూ హ్యావ్ టు అప్లోడ్. ఇక్కడ మీకు ఐ కామా మీ నేమ్ రాయాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అన్ని చార్జెస్ 175 రూపీస్ ఫర్ SC ST PWD. రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్కి అయితే 850 రూపీస్ ఫీజ్ పేమెంట్ అనేది ఉంటుంది. ఇది కూడా మీరు ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. మీకు లింక్ ఇస్తారు, అక్కడే ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి. సో ఒకసారి మీ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ కూడా జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత ఈ రిసీట్ వస్తుంది, అది కూడా ప్రింట్ చేసుకుని పెట్టుకోండి, ఫర్దర్గా కన్ఫర్మేషన్కి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ కనుక వస్తే మీకు కింద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మెన్షన్ చేస్తారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద బ్యాంక్. సో మీరు రిక్విజిట్గా డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ యువర్ కాల్ లెటర్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి, మిస్కండక్ట్ అనేది ఏం చేయకూడదు, ఇన్కంప్లీట్ అప్లికేషన్ సబ్మిట్ చేయకూడదు, అండ్ క్యాండిడేట్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మీరు అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళకపోతే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. అట్లాగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి మెన్షన్ చేశారు. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో చేయకూడదు. సో ఇట్లాంటి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ గైడ్ లైన్స్ ప్రకారంగానే ఫాలో అవ్వి మీరు అప్లోడ్ చేయండి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కాకుండా మీ ఓన్గా చేసుకుంటే మీరు గైడ్ లైన్స్ మిస్ అవుతారు, ఫార్మాట్ మిస్ అవుతారు, అండ్ అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు. ఎగ్జామినేషన్ తీసుకున్నానికి కూడా ఉండదు. అండ్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ బ్యాండ్ లైక్ గాగల్స్, హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ పెన్స్, నెక్స్ట్ నోస్ పెన్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ బ్యాన్ చేస్తారు. సో ఇది కూడా మీరు చెక్ చేసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ ఇస్ కాల్ లెటర్స్. కాల్ లెటర్స్ మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. హార్డ్ కాపీస్ ఆర్ ఇట్లా లేకపోతే మెయిల్ ఆర్ పోస్ట్ ద్వారా పంపించడం కానీ అట్లా ఏమీ ఉండదు. మీరు ఏదైతే వెబ్సైట్ ఉంటుందో అఫీషియల్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంటిమేషన్స్ అనేది ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ చేసుకుంటో ఇంటిమేషన్ అనేది మీకు పంపిస్తారు అకార్డింగ్లీ. సో కానీ ఫస్ట్ మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. సో ఆ అప్డేట్స్ ప్రకారంగానే ఫాలో అవ్వండి. వెబ్సైట్ అండ్ ఈమెయిల్ టైం టు టైం చెక్ చేయడం మర్చిపోకండి. ఫర్దర్ అనౌన్స్మెంట్స్ ఏమున్నా అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు తెలుస్తుంది. సో ఇది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. అండ్ ఇక్కడ నుంచి మనకి టెంటేటివ్గా 2022-2023కి ఏవైతే బ్యాంక్స్ ఉన్నావో బ్యాంక్ తగ్గట్టు వేకెన్సీస్ అనేది లిస్ట్ ఇచ్చారు. అండ్ వేకెన్సీస్ కూడా మనకి కేటగిరీ వైజ్ ఇచ్చారు. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్సీ వాళ్ళకి 88, ఎస్టీ వాళ్ళకి 44, ఓబీసీ వాళ్ళకి 158, టోటల్గా 588 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కనుక చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి ఎట్లాంటి వేకెన్సీస్ ఇవ్వట్లేదు, రైట్? సో ఏ కేటగిరీ కన్నా, సో టోటల్ 0 వేకెన్సీస్. ఏ కేటగిరీ కూడా వేకెన్సీస్ లేవు ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో కొన్ని బ్యాంక్సే మనకి పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఉన్నవి. ఆ బ్యాంక్స్ నుంచి మనకి కేటగిరీ వైజ్ డివిజన్ అనేది చేశారు. సో అట్లాగా నెక్స్ట్ సెక్షన్ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ స్టేట్ వైజ్గా మనకి ఉంటవి. సో ఫస్ట్ అదే ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూర్, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఈ అన్ని ప్లేసెస్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సేమ్ ఫర్ నెక్స్ట్ అస్సాంకి గువాహటి, తేజ్పూర్, నెక్స్ట్ బీహార్కి ఔరంగాబాద్, గయా, ముజాపూర్, పాట్నా, అండ్ నెక్స్ట్ చండీగఢ్కి చండీగఢ్, మొహాలి. సో ఇట్లాగా మీకు ప్రతి స్టేట్కి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ సెంటర్స్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఆన్సెక్షన్ 3లో మీకు గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్. సో ఈ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ మీరు మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. ర్యాండమ్గా స్కాన్ చేసేసాను అప్లోడ్ చేసేసాను అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అని ఇచ్చారు. సో ఫోటోగ్రాఫ్లో 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ ఇది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయ్యి ఉండాలి. అండ్ ఇది లైట్ కలర్డ్ ప్రిఫరబుల్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండాలి. లుక్ స్ట్రైట్ ఇంటూ ద కెమెరా. సో ఈ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ మీరు అప్లోడ్ చేయాలి. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అన్నారు. ఇది వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తోనే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది చేయాలి. ఫైల్ సైజ్ 10 KB నుంచి 20 KB దాటి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మీరు మీ ఓన్గా రాయాలి. సిగ్నేచర్ ఆర్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది క్యాపిటల్ లెటర్స్లో కనుక చేస్తే అది యాక్సెప్ట్ చేయరు. సో మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో మీరు చేయాలి విత్ యువర్ ఓన్ సిగ్నేచర్. స్కానింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఒక కలర్ సెట్ చేసుకుని స్కాన్ చేయండి. ఒక కలర్, ఒకటి డార్క్ కలర్, ఒక లైట్ కలర్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయొద్దు. సో అట్లాంటి అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. సో ఈ డాక్యుమెంట్స్ గైడ్ లైన్స్ లాస్ట్ నోటిఫికేషన్ ఎండింగ్లో మనకి ఇచ్చారు. సో సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయొచ్చు. లింక్ క్లిక్ చేయగానే మీకు ఇదే నోటిఫికేషన్ ఓపెన్ అయిపోద్ది. సో కిందకి ఎండ్కి వచ్చేస్తే మీకు గైడ్ లైన్స్ వస్తాయి. అండ్ రెలవెంట్ డీటెయిల్స్ మళ్ళీ మీరు ఓన్గా చదువుకోవాలన్నా కానీ మీకు అంత ఇన్ఫర్మేషన్ ఒకే చోట దొరుకుతుంది. అప్డేట్స్ మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ టైం టు టైం ఈమెయిల్ కూడా చెక్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.